హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా హెల్తీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, నేనైతే రెగ్యులర్గా చేసుకుంటానండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో మీకు కావాల్సినంత రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని చియా సీడ్స్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకోవాలి. తర్వాత అది ఫిల్ అయ్యేదాకా మిల్క్ పోసుకోవాలన్నమాట. దాంట్లో నేను కొంచెం కర్డ్ వేస్తున్నాను. మీరు కోకోనట్ మిల్క్ అయినా తీసుకోవచ్చండి, ఇక్కడ చాలా బాగుంటుంది కోకోనట్ మిల్క్ కూడా. నేను నార్మల్ పాలు పోసేసాను. అది మార్నింగ్కి ఇలా టైట్గా అవుతుంది అన్నమాట. కొంచెం మనం మిక్స్ చేసుకున్నామంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీకు కావలసిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చండి, ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలాగా చేసుకుంటాను. ఒకరోజు బనానా, ఒకరోజు వేరే ఏమైనా ఫ్రూట్స్ వేసుకుంటా. ఈరోజు నాకు స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఉన్నాయన్నమాట ఇంట్లో, సో నేను అవి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైనంత యాడ్ చేసుకోవచ్చండి. దాని తర్వాత నేను డ్రై ఫ్రూట్స్, డేట్స్, క్యాషూ నట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి కూడా మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత నేను కొంచెం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ నేను కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అండి, స్వీట్నెస్ కోసం. మీరు హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.